హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే కాలీఫ్లవర్ నాకు చాలా ఇష్టం. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వారంలో 2-3 రోజులు ఇవే వండుకుని తినేదాన్ని. అంత ఇష్టం నాకు ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదండి. దీన్ని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరు ఉండరు అనుకుంటా నాకు తెలిసింది. కానీ నీట్గా చూసుకోవాలి. ఇప్పుడు పురుగులు అవి ఉంటాయి కదా. చాలామంది అయితే సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ. వీడియోలు అయితే పూర్తిగా చూడండి. నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు శీతాకాలం కదండి. చాలా ఇవి కాలీఫ్లవర్ చాలా బాగుంటాయి. ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. పురుగులు గట్ట అలాంటివి ఎక్కడో ఒక దానికైతే కానీ కనిపించవు, ఎక్కువగా కనిపించవు నాకు తెలిసినంతవరకు. ఇదైతే నేను మస్కట్ కంట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్ని రకాలు వేసుకుని వండుకుంటారు కూరలోను. చేపలైనా, మటన్ అయినా, చికెన్ అయినా, వంకాయలు, కాలీఫ్లవర్, ఇంకా కీరదోసకాయ కదండి, బీరకాయలు. కీరదోసకాయలు కాదు అవి. కీరదోసకాయలు అంటే సలాడ్లో తింటారులే. కానీ బీరకాయలు ఉంటాయి చిన్నవి, అట్లనే బీరకాయలు అంటారు. నాటు బీరకాయలు ఏ అంటారు అవి వేసి బంగాళదుంపలు వండేదన్నమాట. అప్పటి నుంచి నాకు బాగా ఫేవరెట్ అయిపోయింది ఇది. ఈరోజైతే ఇంకా పిల్లలు అయితే లేరు. అంటే మా ఆయన వచ్చేసారు పని నుంచి. ఒక 6 రోజులు రెస్ట్ అనమాట నాకు. రెస్ట్ అంటే ఫ్రీగా పని చేసుకోవచ్చు. పిల్లలు సంకలో పెట్టుకుని ఇబ్బంది పడుతూ చేసుకునే పని ఉండదు. మా ఆయన ఉన్నాడంటే ఎంతకంతకు నాకు అన్నం తినేటప్పుడు అని, ముఖం కడుక్కునేటప్పుడు, టీ తాగినప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంటుంది అన్నమాట. మా చిన్నోడు సంకలో ఉండడు కదా నాకు. మా ఆయన వెళ్ళిపోతారు. ఇంకో 4 రోజులు ఉన్నారంటే వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది నాకు వర్క్. ఆడిని ఎత్తుకొని చేసుకుని. ఎంత కష్టపడుతూ వీడియోలు చేయకపోతానే అని అనుకుంటారేమో. వీడియోలో చేస్తే ఎంతకంతకి నాకు కూడా కొంచెం ఛానల్ అయితే సక్సెస్ అయిందంటే ఎంతకంతకి అమౌంట్ వస్తుంది. కాబట్టి మా ఆయనకి కొంచెం హెల్ప్ అవుతాను కదా అన్న ఉద్దేశంతో అయితే వీడియోలు స్టార్ట్ చేశాను. కూర ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో పూర్తిగా చూస్తే నాకైతే మట్టికి చాలా చాలా ఇష్టం ఇది. ఫుల్గా మిగిలితే మట్టికి రేపు కూడా తినేస్తాను. అంత ఇష్టం అన్నమాట. ఒక్క పురుగు కూడా లేదు. ఫ్రెష్గా ఉంది. పిల్లల్ని చూసుకుంటూ వీడియోలు చేస్తూ చాలామంది సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు కదా. నేను కూడా అలాగా నేను కూడా కొంచెం ఏదో సాధిద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఏమవుతుందో చూడాలి. నా వీడియోలు చూసేవాళ్ళు తలుసుకుంటే ఎంతసేపు సక్సెస్ అవ్వడానికి. పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవులే, చిన్న చిన్నవే. ఏదో పిల్లలు, నేను, మా ఆయన హ్యాపీగా ఉంటే చాలు.